పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైకాపా సీనియర్ నేత యనమల మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు పరుస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నారావారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారంటూ వైకాపా సీనియర్ నాయకుడు యనమల మురళీధర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ నిత్యం ఏదో ఒక కేసులలో ఇరికించి సునకానందం పొందుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం నారావారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న సంగతి గత 2 సంవత్సరాలుగా మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెడుతూ అనేక అక్రమ కేసుల్లో ఇరికిచ్చటమే కాకుండా ఇవాళ కార్యకర్తలకు సంబంధించి అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించినటువంటి కేసులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇవాళ మన పల్నాడు ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అక్రమ కేసులో నిర్బంధించి వాళ్ళకి దాదాపుగా 92-93 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు బెయిల్ ఇచ్చినటువంటి దాఖలా లేకపోగా రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితం ఒక పత్రికలో ఇవాళ ఈనాడు పత్రికలో కావచ్చు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికలో కావచ్చు ఒక కథనం రావటం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారందరినీ కూడా ఎంతో బాధించడం జరిగింది. దానికి కారణం ఇవాళ పిన్నెల్లి అనుచరుడు వీరభద్రరావు అరెస్టు. ఎవరయ్యా ఈ వీరభద్రరావు, ఆయనకి పిన్నెల్లికి సంబంధం ఏంటి అనేది కనీసం బాధ్యత లేకుండా పత్రికా విలువలని దిగజారుస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ కథనం. ఈ కర్ణాటి వీరభద్రరావు అనే అతను పెదకూరపాటు నియోజకవర్గం క్రోసూరు మండలం అందుకూరు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను క్యాస్ట్ బేక్ అమ్మ, ముఖ్యంగా ఇతను టీడీపీ సానుభూతిపరుడు. ఇతనికి పిన్నెల్లికి ఏంటి సంబంధం, ఎందుకు ఈ రకంగా వీళ్ళు ఈ కథనాలు రాయటం జరిగింది అనే దాని మీద ఇవాళ మీ అందరితో కూడా మాట్లాడటానికి రావటం జరిగింది. పిన్నెల్లి వీరభద్రరావు అనే అతనికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కానీ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈయన పెదకూరపాటు కాన్స్టిట్యున్సీ ఎక్కడ, ఆ సంఘటన జరిగి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతా ఉంది, ఆ సంఘటన జరిగిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు దాదాపుగా 22 నెలల క్రితం ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది విజయవాడ పటమట పోలీస్ స్టేషన్. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను విచారించి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఆ రోజు కోర్టు ఆదేశాలు ఇస్తే వారిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదని చెప్పి మరలా వాళ్ళు కోర్టు ధిక్కారణ కింద వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి అయిన వీరభద్రరావును అరెస్ట్ చేయటం, దానికి వీళ్ళు ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఒడిగట్టడం. పిన్నెల్లి అనుచరుడు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ వీరభద్రరావుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఏం సంబంధం? వీళ్ళు రాయటం, పోలీసులు దీని మీద స్పందించటం, ఇట్లా అంటే ఈ కేసులో కాదు మిగతా చాలా కేసుల్లో కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో కానీ ఈనాడులో కానీ అసత్య ప్రచారాలు చేయటం, తద్వారా వీళ్ళు ముందే ఒక డైరెక్షన్ అనమాట పోలీసు వారికి కానీ అటు ప్రభుత్వానికి కానీ. ఈ రకమైనటువంటి వాతావరణం వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు 18. వాటిల్లో కొన్ని కేసులు ఇవాళ విచారణ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని కేసులు ఆల్రెడీ వీళ్ళు బెయిల్ తీసుకొని బయటికి రావటం. ఇప్పుడు రీసెంట్గా జంట హత్యల కేసు మీ అందరికీ తెలిసిందే, గుండ్లపాడు జంట హత్యల కేసు. దాంట్లో కూడా టీడీపీ వాళ్ళని చంపుకుంటే అది స్పష్టంగా ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ గారు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి ఎవిడెన్సెస్, ఆ చంపినటువంటి కారు మీద కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గారి పేరు ఉండటం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే, మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి సంబంధం లేనటువంటి ఆ మర్డర్ కేసులు ఇరికిచ్చి వాళ్ళ 93 రోజులైనప్పటికీ కూడా ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి అధికారులకు కానీ అలాగే నాయకులకు కానీ అలాగే ఈ పత్రికలకు పచ్చ పత్రికలకు కానీ వాళ్ళ కళ్ళు మంటలు చల్లారినట్టుగా లేనట్టుగా ఇవాళ ఈ వార్త చూస్తూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది. ఇవాళ ఏ సంబంధం లేనటువంటి ఆ వీరభద్రరావు అరెస్ట్ కేసులు ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పేరు వాడటం అనేది ఇది ఎంతో బాధాకరమైనటువంటి అంశం. అంతేకాదు ఇవాళ పల్నాడులో చూస్తూ ఉంటే అనేక కార్యక్రమాలు
ఇవాళ మొన్న జరిగినటువంటి రామాపురం కేసు, ఒకటి ఎంపీటీసీ మీద దాడి కేసు కావచ్చు,